Subscribe to Color Frames. క్రికెట్లో డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పేరిట ఉన్న ఓ రికార్డును ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. రోహిత్ శర్మ, క్రిస్ గేల్ వంటి అత్యుత్తమ హిట్టర్స్ సైతం వీరు నెలకొల్పిన రికార్డును అందుకోలేకపోయారు. క్రికెట్లో 6 బంతులకు 6 సిక్సర్లు సాధ్యమైనంత ఈజీ కాదు, ఒక బంతికి 17 పరుగులు చేయడం. కానీ అక్కడుంది వీరేంద్ర సెహ్వాగ్. ఎలాంటి రికార్డ్ అయినా మనోడికి దాసోహం అవ్వాల్సిందే. ఒక బంతికి 17 పరుగులు సాధించే సెహ్వాగ్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రోజుకు ఆ రికార్డు అలానే ఉంది. 2004 మార్చి 13న కరాచీలో పాకిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్ రానా నవేద్ ఉల్ హసన్ వేసిన ఓ ఓవర్లో ఒక బంతికి 17 పరుగులొచ్చాయి. ఆ సమయంలో సెహ్వాగ్ స్ట్రైకింగ్లో ఉన్నాడు. ఉల్ హసన్ ఓవర్లో వరుసగా 3 నోబాల్స్ వేశాడు. అందులో 2 బంతుల్లో సెహ్వాగ్ 2 ఫోర్లు కొట్టాడు. లీగల్ బాల్లో పరుగులేమీ రాలేదు. దాని తర్వాత మళ్లీ 2 నోబాల్లు వేశాడు. అందులో మొదటి బంతిని 4గా మలిచాడు. రెండో బంతికి పరుగులేమీ రాలేదు. ఈ విధంగా రానా నవేద్ ఉల్ హసన్ వేసిన ఆ ఓవర్లో సెహ్వాగ్ 3 ఫోర్లతో 12 పరుగులు, 5 నోబాల్స్కు 5 అదనపు పరుగులు వచ్చాయి. దీంతో ఓవర్లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. క్రికెట్లో ఇలాంటి అరుదైన రికార్డులు వీరు ఖాతాలో చాలానే ఉన్నాయి. ఇకపోతే సెహ్వాగ్ భారత్ తరపున 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8,586 పరుగులు చేశాడు. ఈ కాలంలో 23 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. సెహ్వాగ్ అత్యుత్తమ స్కోర్ 319. 251 వన్డేల్లో 15 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలతో 8,273 పరుగులు చేశాడు. వన్డేల్లో సెహ్వాగ్ అత్యుత్తమ స్కోర్ 219. 19 టీ20 మ్యాచ్లలో 394 పరుగులు చేశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.